దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది కనుక నిత్యముగా మనము దేవునిని వెంబడిస్తున్నటువంటి వారమైతే మనము భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఐగుప్తు దేశము నుంచి వారు బయలుదేరినప్పుడు కనాను దేశమునకు వచ్చేంత వరకు కూడా యెహోవా దేవుడు వారి మధ్యన ఉన్నాడు. యెహోవా దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే గట్టిగా లెక్కేస్తే ఒక 30 to 40 years ఆ మనిషి ఏదైనా కూడా గట్టిగా పనిచేయగలడు. ఆ తర్వాత తన జీవితం అంతా కూడా బాల్య దశ, యౌవన దశ, ఇంకా వృద్ధాప్యము, ఈ 3 కూడా తీసేస్తే 3 పదులు పోతే ఇంకెన్ని పదులు ఉంటాయన్నమాట? 4 పదులు ఉంటాయి. అందుకే దేవుడు చెప్పింది ఏంటంటే ఒక మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, లేదా అధికమైతే అది 80 సంవత్సరాలు. హల్లెలూయా. అది కూడా దుఃఖము, ఆయాసకరమే. ఎవడో కూడా వచ్చి మనను చేపట్టుకుని నడిపించాలి, మనకి సహాయం చేయాలి, తినిపించటంలోనూ నడిపించటంలోనూ పడుకోబెట్టేటప్పుడు వీటన్నిటికీ కూడా మ్యాక్సిమము ఎలా ఉంటుందంటే మనకి సహాయకులు కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 40 సంవత్సరాలు దేవాతి దేవుడు ఎవరి మధ్యన ఉన్నాడో వారి మధ్యన ఉన్నాడు. అంటే నా జీవితంలో, విశ్వాస జీవితంలో మనము ప్రభు యొక్క రాజ్యంలో మనము ఉండటానికి కరెక్ట్గా ఈ 40 సంవత్సరాలు మనకి సరిపోతాయి అన్నమాట. ఈ 40 సంవత్సరాల కాలము దేవుడు మనతో ఉంటాడు. ఈ 40 సంవత్సరాల కాలంలోనే మనము ఏం చేయాలన్నా కూడా, ఎగరాలన్నా పడాలన్నా అన్నీ కూడా మనకి సహకరించే వయసు అనమాట. అది మనం ఎగ్జాక్ట్గా లెక్కేసుకుంటే ఒక 16 years నుంచి లెక్కేస్తే 40 సంవత్సరాలు వేసుకుంటే ఎంతవరకు వస్తుంది అనమాట? 56, 60 వరకు అంతే. ఆ తర్వాత నుంచి మనము ఎగరలేము, ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుకుంటూ పోతాం అన్నమాట. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే 8 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కిస్తాడనమాట. ఆయన సైన్యంలో ఉండాల్సిన వారు 8 సంవత్సరాలు పైబడిన వారు, 20 ప్లస్ నలపి లెక్కేసుకుంటే 60 అనమాట. హల్లెలూయా. అయితే మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 40 సంవత్సరాలు కూడా నేను నీతో వస్తాను. నువ్వు ఎగరగలిగే సమయంలో, నువ్వు దూకగలిగే సమయంలో, నువ్వు ఏదైనా చేసే సమయంలో నేను నీతో ఉండి సమస్తమును కూడా చేయగలను నీ కొరకు. అయితే నువ్వు భయపడుకు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి అగ్గి మరొకసారి ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకూడదు అంటాడు. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 33వ అధ్యాయంలో 12 నుంచి కొన్ని మాటలు మనం చదువుదామా? మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవని అది నాకు తెలియలేదు. చాలు మాట. యెహోవా దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే ఈ ప్రజలను తీసుకుని వెళ్ళు అంటున్నాడు. అయితే మోషే అడుగుతున్నాడు అన్నమాట, ఈ ప్రజలను తీసుకుని వెళ్ళమంటున్నావు కానీ నాతో ఎవరు వస్తారో, ప్రజలను తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవు అని నాకు తెలుపలేదు. నేను తోడుకొని వెళ్తాను కానీ నాకు సహాయం చేయడానికి నాతో ఎవరు వస్తారు? నాతో ఎవరు వస్తారు? మన యొక్క విశ్వాస జీవితాన్ని సరైనటువంటి పద్ధతిలో నడిపించుకోవాలంటే మనకి సహాయం చేసే ఒక సహాయకుడు మనకు కావాలి. సహాయకుడు మనకు కావాలి. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అగ్గి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు, ఆయన చేసిన నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆయన ఆత్మగా మీ మధ్యన ఉన్నాడు. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు లోబడని ప్రజలు కనుక వీరిని తీసుకుని పోవయా అని చెప్తున్నాడు. అప్పుడు మోషే యెహోవాతో అంటున్నాడు,
సరే తీసుకుని వెళ్తాను. అయితే వీరిని తీసుకుని వెళ్ళడానికి నాతో పాటు ఎవరు వస్తారు ఇంకా అంటే, మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు సహాయం చేయడానికి ఆత్మీయ తండ్రిగా, నా సహాయకుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా నువ్వు నాకు తోడుగా వస్తే నేను తీసుకుని వెళ్తాను. తోడుగా వస్తే తీసుకుని వెళ్తాను. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. ఈ మాట మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పబోయే మాట కూడా మీకు అర్థమవుతుంది. ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో నుంచి మనము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం? ఎక్కడికి ట్రావెల్ చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం? దేవునికి రాజ్యంలోనికి. ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యంగా ఉంది. కానాను దేశము దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి మోషే ఎవరి సహాయం కోరుతున్నాడు అన్నమాట? దేవుని సహాయము. దేవా, నువ్వు నాతో వస్తే, నువ్వు మమ్మల్ని మా మధ్యన ఉంటే, నువ్వు మాకు సహాయం చేస్తే, మా ప్రతి అడుగును కూడా నువ్వు స్థిరపరిస్తే మేము చక్కగా వాగ్దాన దేశంలో ప్రవేశిస్తాం. ఈ లోకములో నుంచి దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే మనకి ఎవరు కావాలన్నమాట? దేవుని ఆత్మ సహాయం కావాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మనకు సహాయం చేయాలి. అప్పుడే మనము ఈ లోకంలో నుంచి ఏ రాజ్యంలోకి వస్తాం అన్నమాట? దేవుని యొక్క రాజ్యంలోకి వస్తాం. అందుకే అక్కడ అడుగుతున్నాడు, మన మధ్య దేవుని ఆత్మ ఉన్నదని చెప్తున్నాడు. మోషే అందుకే అడుగుతున్నాడు, నాతో ఎవరు వస్తారు? కింద చదువుదాం. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియో, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియో చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. హల్లెలూయా. 2 ఏమంటున్నాడంటే, అస్సలు తీసుకుని వెళ్ళమంటున్నావు, సరే నాతో ఎవరు వస్తారని చెప్తున్నాడు. 2, నీ కటాక్షము నిజంగా నా మీద ఉంటే నేను ఇటు వెళ్ళాలో, ఏం చేయాలో నీ మార్గమును నాకు తెలియచేయమంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను మనము పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను నీ ఆత్మచేత నింపావు, సరే నేను నడవలసిన త్రోవను, నీ వెళ్ళవలసిన మార్గమును, నీ చిత్తమును నాకు తెలియపరచమని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత ఎవరిదనమాట? మంది. అడగాలి. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడనమాట? మనకి తెలియపరుస్తాడు. ఈ అరణ్యంలో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడనమాట, నీ మార్గము నాకు తెలుపము, నీ చిత్తము నాకు తెలియచేయము, నీ ఉద్దేశములు నాకు బయలుపరిచిన ఎడలా అది నాకు మేలుకరముగా ఉంటుందయ్యా, దయచేసి నువ్వు నాకు తెలియపరచు అంటున్నాడు. కిందకు చదువుదాం. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది అన్నాడు. హల్లెలూయా. నా సన్నిధి ఎవరితో వస్తుంది అంటున్నాడు? నీతో వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటే ఆ సన్నిధి మనకి ఏమిస్తుందో తెలుసా? చాలా చాలా విశ్రాంతి, పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభు సన్నిధానంలో కన్నీరు కాచి మనం ప్రార్థన చేస్తే, దేవా నువ్వు నాతో రాయా, నువ్వు నాతో వస్తే ఏ దిగులు ఉండదయా, నువ్వు నాతో వస్తే అపజయమే ఉండదయా, నువ్వు నాతో వస్తే నా కన్నీరు కూడా నాట్యముగా మార్చివేయబడుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సహాయమును కోరి మనము ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించి మన ప్రయాణంలో ఆయన ముందు సాగేవాడుగా మనం వెనక సాగేవారు అనుకుంటే కనుక దేనికి కూడా మనము అధైర్యపడము, భయపడం. ఏముంటుందన్నమాట? నెమ్మది అనేది ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. ఎందుకు ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయమును కోరి నీ యొక్క ప్రతి పని విషయంలో
దేవుని మీద ఆనుకొని వెళ్తున్నప్పుడు నీకు ఒక గైడర్గా ఉంటాడనమాట. ఫస్ట్ టైం నేను మైసూర్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేనే ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేసి, కొంతమంది 3-4 ప్లేసులు చూసి వచ్చేస్తే నేను 6-7 ప్లేసులు చూపించి తీసుకొచ్చాను. నేను మార్నింగ్ 5:30 గంటలకు వెళ్ళినా కూడా రూట్ అనేది ఐడియా వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మనము ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేయగలము అని చెప్పేసి ఒక ఆలోచన అనేది వస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు మనలను నడిపిస్తాడనమాట. ఎలా నడిపిస్తాడంటే మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. అందుకే అంటాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత ఆత్మ తానే మన తరపున ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడు. మనకి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. కొంతమందికి 10 సంవత్సరాలైనా కూడా ప్రభులో ఉన్నప్పటికీ కూడా ఎలా ప్రార్థన చేయాలో, వేటి కొరకు ప్రార్థన చేయాలో, ఎలా అడిగితే దేవుని యొద్ద నుంచి పొందుకుంటామో తెలీదు. యుక్తముగా ఎలా ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలమో దాన్ని మనకి ఎవరు నేర్పిస్తారు అంటే పరిశుద్ధాత్మదేవుడు. ఇక్కడ మోషే అన్నిటినీ కూడా ఎరిగిన వాడే దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క సహాయం కొరకు, దేవా నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వు నాతో ఎవరు వస్తారు క్లారిటీగా అడుగుతున్నాడు. 2, నీ మార్గమును నాకు తెలియపరచు అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు అన్నమాట, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని చెప్పేసి ఆయనకి తెలియపరిచినప్పుడు ఆయన అంటున్నాడు అన్నమాట, నా సన్నిధి నీకు తోడు వస్తుంది. అంతకుముందు దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపోమంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, వాళ్ళు నా ప్రజలు కాదు. ఎవరు ప్రజలు? నీ ప్రజలు. సంఘం ఎప్పుడు కూడా నా సంఘం అని నేను అనకూడదు, సంఘము నీది. అంటే ఇక్కడున్న మనందరము కూడా ఆయన సొత్తు అయినటువంటి ప్రజలము, ఆయన సంఘము ఉన్నటువంటి ప్రజలము. ఆయన మనకు తోడుగా రావాలి, ఆయన చిత్తము మనకు తెలియపరచాలి. అప్పుడే మనము ధైర్యముగా ముందుకు సాగగలము. హల్లెలూయా. నెహెమ్యా రాసినటువంటి గ్రంథంలో చెప్తాడు ఇదే విషయాన్ని. 9వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ఒకసారి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగల మేఘ స్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితం అంటాడు. హల్లెలూయా. వారికి బోధించుటకు ఏమిచ్చాడంటే ఆయన ఉపకారాత్మను అనుగ్రహించడమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనతో వస్తే మనము ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా చేయాలో, ఎలా చేస్తే దేవునికి మనము ప్రీతికరముగా ప్రేమగా మార్చబడతామో ఆయన మనకు బోధిస్తాడనమాట. హల్లెలూయా. నీ ఉపకారాత్మను దేనికి ఇచ్చాడంట? వారికి బోధించుట కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే, వారి మధ్యన ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనం ప్రయాణం వెళుతున్నప్పుడు దేవుడు ఒకవేళ ఆ ప్రయాణము మనకి ఆటంకముగా అపాయకరముగా ఉంటుందన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దయచేసిన వెళ్ళొద్దారు. ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు కూడా ఆ ప్రయాణమునకు ఆటంకమును దేవుడు కలుగజేస్తాడు. రకరకాల ఆటంకాలు వస్తాయి. ఒకరికి వచ్చిన ఆటంకం ఇంకొకరికి రాదు. కానీ ఆ ప్రయాణానికి ఏమవుతుంది అన్నమాట, ఆటంకం, అబ్స్టాకిల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ ప్రయాణంలో మనకి అపాయం ఉన్నదన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన మనలను ఆ అపాయమైనటువంటి ఆ అపాయకరమైన స్థితిలో పడుకోకుండా మనల్ని కాపాడడానికి దేవుడు మనలను నడిపిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఒకసారి 27వ అధ్యాయము 22వ వచనంలో చెప్తాడు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొంచున్నాను. వాడకే గాని
మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడును, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరికీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆ వాడ భయంకరమైన పరిస్థితిలో ఉంది. తుఫాను చేత, అలల చేత కొట్టుకొని పోతున్నది. ఆ వాడను తేలికని చేయడానికి వస్తువులు పడేశారు, ఆహార ధాన్యాలు పడేశారు. ఒక పూట గట్టిగా తినేశారు వాళ్ళు, ఇంకా మిగతా ఆహార ధాన్యాలు అన్నీ పడేశారు. వాడను తేలిక చేశారు, అయినను కూడా ఆ తుఫాను ఆగట్లేదు. ఆ రాత్రి పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకే కానీ ఈ వాడలో ఉన్న వారికి కానీ ఎలాంటి అపాయము రాదు అని చెప్పేసి పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు చెప్తున్నాడు, అయ్యలారా ధైర్యముగా ఉండండి, భయపడొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు, మనందరిలో ఎవ్వరి ప్రాణము కూడా పోదు. దేవుడు మనకి హామీ ఇచ్చాడు. ఆయన హామీ ఇస్తే కనుక ఆయన నెరవేర్చే దేవుడు కనుక ఎవరును భయపడొద్దని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, జరగబోయే సంగతులను బోధిస్తాడు. మన జీవితంలో ఇంకా ఇతరుల జీవితాల్లో జరగబోయే వాటిని మనకు బోధిస్తాడు, చూపిస్తాడు. ఆయన చూపించే దేవుడు, మాట్లాడే దేవుడు మనందరినీ కూడా తన చిత్త ప్రకారము మరి నడిపించుటకు సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. అయితే ఇది ఎవరి జీవితాల్లో జరుగుతాయంటే నిజంగా ఆత్మ కొరకు మనము దప్పిక కలిగిన వారమైతే దేవుడు మనందరిపైన ఆత్మను కుమ్మరించి మన జీవితాల్లో జరగబోయే వాటిని మనము ముందుగానే చూసే విధముగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. యెషయా రాసినటువంటి గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చదువుతారు ఒకసారి. ఏమంట, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలువల వద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురని చెప్తారు. వారి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడనమాట. దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదని చెప్పినటువంటి దేవుడు నీ సంతతి మీద అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ యాకోబు సంతతి గురించి, ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు, నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరించదని చెప్తున్నాడు. నీ సంతతి మీద అంటే అందరిపైకి వస్తుందా అంటే అందరిపైకి కాదు. ఎవరైతే ఆ దప్పిక కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ దాహము కలిగి ఉన్నారో వారందరిపైకి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తారన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్తలో మరి ఆ విషయమే ప్రభువైన యేసుక్రీస్తు అని అంటాడు, అడిగిన వారికి కాదనకుండా ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఆత్మను వారికి అనుగ్రహిస్తానని చెప్తాడు. అయితే ఇక్కడ చెప్తాడన్నమాట, ఏమనంటే దాహము గలవారిపైన. ఎలాంటి దాహం అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడాలి అనే ఒక దాహము మనం కలిగి ఉంటే గనక, ఒక దప్పిక మనం కలిగి ఉంటే గనక దేవుడు తన యొక్క ఆత్మను మన పైన కుమ్మరిస్తాడన్నమాట. హల్లెలూయా. ఆయన మనను నడిపిస్తున్నప్పుడు, ఆయన మాటకు మనం ఎక్కడైనా లోబడుకోకుండా ఉన్నప్పుడు, దేవుడు మనం గద్దించినప్పుడు, మనం గద్దింపబడినప్పుడు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో మరలా దేవుడు ఆయన యొక్క ఆత్మను మనకి అనుగ్రహిస్తాడన్నమాట. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి దేవుని ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భంలో పాపం చేశాడు. అక్కడ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నీ ఆత్మ నా యొద్ద నుంచి త్రీసివేయదని చెప్పేసి బ్రతిమాలుకుంటాడు. హల్లెలూయా. సామెతలో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయము 23వ వచనంలో చెప్తాడు, ఏమనంటే నా గద్దింపుని విని తిరుగుడి అంటాడు, ఆలకించుడి, నా ఆపరి మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదని అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనతో ఉండాలన్నా మనము
ఆ ఆత్మ ప్రకారం జీవించాలన్నా దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనము తిరగాలి. సొలొమోన్ని దేవుడు గద్దించినప్పుడు తిరిగాడా అంటే తిరగలే. తనకు ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు వృద్ధాప్యంలో తను చేసిన తప్పిదాలన్నిటిని బట్టి రియలైజ్ అయ్యి ఆ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. నా జీవితంలో దేవుడు మనము తప్పిదం చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనము లోబడితే, ఆయన వైపు తిరిగితే ఆత్మను మనలో నుంచి తీసివేయకోకుండా ఆయన కొనసాగిస్తాడు. మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే దప్పిక కలిగి ఉండాలి. దప్పిక కలిగి ఉండి మరి దేవుని యొక్క సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎలా అంటే యోవేలు గ్రంథంలో చెప్పినట్లుగా 2:28 చెప్పినట్లుగా తన యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు. ఏమనంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు అంటాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ ఆత్మను పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు ఎందరైతే ఆ దాహము కలిగి దప్పిక కలిగి ఆ ఆత్మచేత నింపబడాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా కాదనకుండా ఆయన యొక్క ఆత్మను ఏం చేస్తారన్నమాట, వారికి అనుగ్రహిస్తారన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ చెప్పినటువంటి ప్రవచనము మేడగది మీద 120 మంది పైకి ఒకేసారి దేవాతి దేవుని యొక్క ఆత్మ దిగి రావడం అని చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి జనులు చాలామంది ఉన్నారు, విశ్వాసులు చాలామంది, మరి ఇశ్రాయేలీలుగా యూదులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు అక్కడ. అయితే ఎంతమంది పైకి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ దిగు వచ్చింది అనేది ఆలోచన చేస్తే, ఎందరైతే దప్పిక కలిగి, ఎందరైతే ఆశ కలిగి, ఎందరైతే దేవుని యొక్క ఆత్మ కొరకు కరిపెడుతున్నారో వారందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఈ సాయంకాల వేళ మనందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు నీకు సహాయం అందితే, ఎప్పుడు నీకు ఆయన తోడుగా వస్తాడో, ఎప్పుడు ఆయన యొక్క మార్గం నీకు తెలుపబడుతుందంటే నువ్వు దప్పిక కలిగి ఆ ఆత్మ కొరకు ఏం చేయాలన్నమాట, దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 17-18 చదివితే మీకు అర్థమవుతుంది. అంత్య దినముల యందు నేను మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తము అగ్నిని పొగ ఆవిరిని కలుగచెను. ఇక్కడ మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారంటే అపోస్తలునటువంటి పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు గారు చెప్తున్నాడు ఏమనంటే, ఈ రోజున మేమందరము కూడా మద్యమును సేవించి మాట్లాడట్లే, మేము మతి తప్పి మాట్లాడట్లే, మాకు మతి ఉంది, అన్నీ ఉన్నాయి. మేము ఏ ఆదరణకర్త కొరకైతే, ఏ పరిశుద్ధాత్మ దేవుని కొరకైతే, ఏ సహాయం కొరకైతే మేము ఎదురు చూస్తున్నామో, మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించే మా యొక్క గైడర్ కొరకు మేము ఎదురు చూస్తున్న వేళ ఆ యొక్క సమయము వచ్చింది. ఆ దేవాతి దేవుడు మాపైకి వచ్చాడు గనుకనే ఈ రోజున ఆత్మచేత నింపబడి దేవుని యొక్క కార్యముల గురించి మేము మాట్లాడుచున్నామని చెప్పేసి అపోస్తలునటువంటి పేతురు యోవేలు గ్రంథకర్త చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తి వారితో మాట్లాడుతున్నాడు. వారికి అర్థమయ్యే రీతిలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఆసక్తి కలిగి దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి అంటే, మన సర్వసత్యంలోనికి నడిపించేవాడు ఆయన, మనకు ధైర్యం ఇచ్చేవాడు. ఎలాంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడో, శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మీకు అనుగ్రహించాను, కానీ పిరికి ఆత్మ నేను మీకు అవ్వలేదంటాడు.
హల్లెలూయా. హగ్గై అందుకే చెప్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నది, మనం భయపడొద్దు. ఎందుకు మన శత్రువుల గురించి మనము ఇంత ఆలోచన చేస్తున్నామో? దేవుని యొక్క మందిరము కట్టడానికి దేవుని యొక్క ఆత్మ మనతో ఉంది. ఇప్పుడు ఇందు జరిగే సమయము. హగ్గై పుస్తకము అంటే విందు, దేని గురించి అర్థం అనమాట? అది విందు అనమాట. హగ్గై జకర్యాలను దేవుడు ఎందుకు పంపించాడంటే, ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి దేవుని మందిరము నిర్మాణపు పనులను తిరిగి మరలా పునరుద్ధరించి దేవుని మందిరాన్ని సంపూర్తి చేయడానికి దేవుడు హగ్గైని జకర్యాని వారి మధ్యకు పంపించాడనమాట. అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. జెరుబ్బాబెలుతో కూడా దేవుడు చెప్తున్నాడు, జెరుబ్బాబెలు నీ శక్తి చేత కాదు, నీ జ్ఞానము చేత కాదు, ఇదిగో నా ఆత్మ చేత ఈ కార్యమును చేయిస్తానని చెప్తున్నాడు. అక్కడ జకర్యాతో చెప్పాడు, ఇక్కడ హగ్గైతో చెప్తున్నాడు, నా ఆత్మ ద్వారా ఈ కార్యమును చేస్తున్నాను. ఇక జీవితంలో మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్నా, దేవుని యొక్క మరి రాజ్య సువార్తను మనం ప్రకటించాలన్నా, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలన్నా, దేవుని యొక్క చిత్తం మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడాలన్నా మనకి ఏ సహాయం కావాలన్నమాట? దేవుని ఆత్మ సహాయం కావాలి. ఆ ఆత్మ సహాయం ఎప్పుడు వస్తుందంటే, మనం దప్పిక కలిగి మనము ఆ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము భయం లేనటువంటి వారముగా ధైర్యంగా నిలబెడతాము. అపోస్తలులందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత వారు ధైర్యంగా నిలబడ్డారు. జరగబోయే సంగతులను వారు చూడగలుగుతున్నారు. జరగబోయే సంగతులను దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు బోధిస్తాడు, జరగబోయే సంగతులను బోధిస్తాడు. కనుక అది జరిగినప్పుడు భయపడము, ఇది ఆల్రెడీ దేవుడు నాకు తెలియపరిచాడు అని చెప్పి దేవుని ఎడల ఇంకను విశ్వాసము ఉంచడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. జకర్యా చెప్తున్నాడు 12:10 చదువుతారు ఒకసారి. ఇప్పుడు దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను ఏ ఆత్మనంట? కరుణనందించు ఆత్మను, విజ్ఞాపరచే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతులని చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ ఆత్మను అనుగ్రహించినప్పుడే ఆయన దేవుని యొక్క కుమారుడని, మెస్సయ్య అని, ఆయన మన కొరకు మరణించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లని మనం గుర్తించగలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరచాలి. అపోస్తలుడైన పేతురు అంటాడు, ఏమనంటే, నేను ఎవరని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంటే, ఒకరు ఏలి అనుకుంటున్నారయ్యా, ఒకరు యెరిమియా అనుకుంటున్నారయ్యా, ఒకరు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, అయితే నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అంటే, ఈయన గారు ఏమంటాడో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు, మా కొరకు వచ్చినటువంటి మెస్సయ్య, రక్షకుడవు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రిప్లై ఏమిస్తారో తెలుసా? ఇది నా తండ్రి నీకు బయలుపరిస్తేనే నీకు తెలిసింది, ఈ రహస్యాన్ని నువ్వు అప్పుడే ఎవరితో పంచుకోవద్దు, ఎవరితో చెప్పవద్దు అంటాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు తెలియపరచాలి. దేవుడు మనకు తెలియపరచాలి. దేవుడు మనకి తెలియపరచాలంటే మనము ఆశ కలిగి ఆ ఆపచితి నింపబడ్డానికి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు మనకు ఆత్మను అనుగ్రహిస్తాడు. మనవాడైనా దారి తొలగిపోతున్నప్పుడు దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనము తిరిగి మరలా ఆయన మార్గంలో నడిచి అనుకున్నప్పుడు ఆయన ఆత్మను మనతో ఉంచి నడిపించే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఇదే మాటను హెజ్కేలు చెప్తాడు. 39:29 చదివేసి మనం ముగించేద్దాం. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను ఆత్మను కుమ్మరించదును గనుక నేను ఇక వారికి పరాత్మకుడనై ఉండను, ఇది ప్రభువు యెహోవా వాక్కు అంటాడు. హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితాలలో
మరి నెమ్మదిని కలిగించడానికి, మనకు బోధించడానికి, మనను ధైర్యపరచడానికి ఆయన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆ ఆత్మను మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము దప్పిక కలిగి ఎప్పుడైతే మనము ఆశతో ఎదురు చూస్తామో వారందరిపైకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనము ధైర్యంగా నిలబడడానికి, ముందుకు సాగడానికి, అనేక ఆలోచన అన్నిటినీ కూడా దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే స్పాంటేనియస్గా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. మనం ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో అన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు, పేతురు వీళ్ళందరితో కూడా ఎన్నో సందర్భాల్లో స్పాంటేనియస్గా మాట్లాడే, ఆ సందర్భానుసారంగా వారు దేవుని చేత బోధింపబడిన వారే మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు నా నిమిత్తము అధికారుల ముందుకు తేబడతారంటాడు. తేబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో నేను అప్పుడు మీకు తెలియపరుస్తానంటాడు. ఇప్పుడు ఆ సమయంలో అంటాడు, ఆ సమయంలో నేను మీకు తెలియపరుస్తానంటాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట విని దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపింపబడతామో, ఏం మాట్లాడాలా, ఏం చేయాలా అనే ప్రతిదానికి కూడా మనము భయపడాలన్నమాట. ఎందుకు భయపడమంటే మనల్ని ధైర్యపరచు ఆత్మ మనలో ఉన్నది కనుక, మనం ఏం మాట్లాడాలో మనకు బోధించేవాడు ఆయన ఉన్నాడు కనుక, మనం ఎటు వెళ్ళాలో అటు నడిపించడానికి ఆయన ముందు నడుస్తున్నాడు కనుక మనము భయపడమాట. హల్లెలూయా. మోషే అరణ్యములో ఈ విషయమే అడిగాడు. నన్ను వెళ్ళమంటున్నావు, అయితే నాతో ఎవరు వస్తాను? నీ చిత్తమన ఎడల ఉంటే గనుక నీవు నేను వెళ్ళవలసిన మార్గాన్ని నాకు తెలియపరచమన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు అన్నమాట, నేను నీతో వస్తాను పద అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎప్పుడైతే అలాంటి మరి జీవితాన్ని కలిగి ఉండి దేవునికి మన మార్గాన్ని అప్పగించి, నేను వెళ్ళే మార్గము నాకు తెలియపరచు, నేను జీవించాల్సిన జీవితము నీ వశంలో ఉంచుకొని నీ చిత్త ప్రకారం నన్ను నడిపించాయా అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఒక ఆదరణకర్తగా, ఒక గైడర్గా ఉండి మనలను నడిపిస్తాడనమాట. కనుక మనం దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం అనేది రానివ్వడు అనమాట ఆయన. హల్లెలూయా. ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారో వారెప్పటికీ కూడా భయపడరు. ఎందుకు భయపడరు అంటే ఆయనే వారికి ఒక గైడర్గా ఉంటాడు, ఒక ప్రొటెక్టర్గా ఉంటాడు, ఒక మరి హెల్పర్గా అన్ని విషయాల్లో కూడా ఆయన వారి ముందు ఉండి వారిని నడిపిస్తాడు కనుక వారు దేనికి కూడా భయపడరు. అదే విషయము అగే చెప్తున్నాడు. దేవుని ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనము భయపడద్దు. ఈ సాయంకాల వేళ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ మనతో ఉంది, మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే సమస్తము చూసుకున్నవాడు. ఆయన మాటకు మనం లోబడి జీవిద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.